మా మాటని మీరు ఎప్పుడు నమ్మారు? నేను మారిన తర్వాత కూడా నా మాటని నమ్మటం లేదు అంటే నేనేం చేయను? నేను చెప్పాల్సింది చెప్పాను వదినా, తర్వాత మీ ఇష్టం. భూమి, ఒకసారి పైకి రా. చెప్పొదినా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అబ్బబే, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భూమి. నువ్వు రుద్రాణిని కలవటానికి వెళ్ళావని తెలిసిపోయిందిలే. వాళ్ళంటే అస్సలు పడుతూ అంటావు, వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటావు. ఇంతకీ వెళ్ళి ఏం మాట్లాడవేంటి? తను చెప్పేది నిజమేనా భూమి? నిజమే వదినా. నేను ఆ రుద్రాణిని కలవడానికి వెళ్ళాను. అసలు నీకు బుద్ధుందా? నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒక పక్క దాని కొడుకును ప్రేమించిన విషయంలో శౌర్య మనసును ఎలా మారుద్దామా అని అత్తయ్య కాళ్ళ మీద పడి ఆ సంబంధాన్ని ఎలా ఒప్పించుకుందామా అని మేము చూస్తూ ఉంటే నువ్వు ఇప్పుడు ఆ రుద్రాని ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? దాన్ని కలిసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను వెళ్ళడానికి కారణం ఉందొదినా. ఆమె కూడా సిద్ధార్థని మన ఇంటి అల్లుడిగా పంపించడానికి ఇష్టం లేదు. నా కొడుకుని నేను జాగ్రత్తగా చూసుకోగలను, మీ జాగ్రత్తల్లో మీరుండండి చాలు అని చెప్పింది. దాని గురించే ఒకసారి మాట్లాడి వద్దామని వెళ్ళాను. భూమి, నీ పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. ఈ విషయం మాధవ్కి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పటికీ మీ మధ్య ఉన్న బంధం తెగిపోయేలా ఉంది. ఇలాంటి పనులు చేసి నీ చేతిలో అలా నువ్వే తెగ్గొట్టుకునేలా ఉన్నావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావా? ఎందుకు భూమి ఇలా చేస్తున్నావు? వదినా, నేను మాధవ్కి తెలియకుండా ఏదో చెయ్యాలని అనుకోవడం లేదు. నేను ఇలా వెళ్ళొచ్చానన్న విషయం మాధవ్కి కూడా చెప్పాలనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు అడిగి వెళ్ళడం వేరు, వెళ్ళొచ్చిన తర్వాత చెప్పడం వేరు.